హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. స్త్రీ నీ ప్రేమలో పడిందని తెలిపే సంకేతాలు. ఒక స్త్రీ నిజంగా నీ ప్రేమలో పడితే ఆమె నిన్ను తన జీవితంలో ఒక భాగంగా ఊహించడం మొదలుపెడుతుంది. ఈరోజు జరిగిన విషయాలను చెప్పేటప్పుడు, రేపటి గురించి ఆలోచించేటప్పుడు, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తెలియకుండానే నీ స్థానం ఆమె ఆలోచనలో కనిపించడం మొదలవుతుంది. ఎందుకంటే ప్రేమ అనేది ఒకరిని ఇష్టపడటం మాత్రమే కాదు, వారిని మన భవిష్యత్తులో ఊహించుకోవడం. అందుకే కొన్నిసార్లు ఆమె నీ గురించి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతుంది. నీ కలలు ఏమిటి? భవిష్యత్తులో ఏమి చేయాలనుకుంటున్నావు? నీకు ఏ విషయాలు ముఖ్యమైనవి? ఆ ప్రశ్నలు కేవలం ఆసక్తి వల్ల రావు, నీ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే కోరిక వల్ల వస్తాయి. ఎందుకంటే ఒక మనిషి గురించి తెలుసుకోవడం సులభం, కానీ అతని మనసును అర్థం చేసుకోవడానికి ప్రేమ అవసరం. అయితే ప్రేమలో ఉన్న స్త్రీ ఇచ్చే అతి విలువైన బహుమతి ఏమిటో తెలుసా? ఆమె నమ్మకం. ఈ రోజుల్లో చాలామంది సమయం ఇస్తారు, చాలామంది మాటలు చెప్తారు, కానీ తమ మనసును పూర్తిగా తెరచి, తమ బలహీనతలను చూపించి ఎవరినైనా నమ్మడం, అది ప్రతి ఒక్కరూ చేయలేరు. ఒక స్త్రీ తన నిజమైన భావాలను, తన భయాలను, తన కలలను నీతో పంచుకోవడం మొదలు పెడితే ఆమె హృదయంలో నీకు ఒక ప్రత్యేక స్థానం ఏర్పడిందని అర్థం. ఎందుకంటే ప్రేమలో అత్యంత అందమైన విషయం ఎవరైనా మనల్ని అర్థం చేసుకుంటారనే నమ్మకం, మరియు అత్యంత బాధాకరమైన విషయం అదే వ్యక్తి మనల్ని అర్థం చేసుకోకపోవడం. అందుకే నిజమైన ప్రేమను కొలవాలంటే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి. ఆమె నీ కోసం ఎంత మాట్లాడిందో చూడకు, నీ దగ్గర ఆమె ఎంత నిజాయితీగా ఉందో గమనించు. ఎందుకంటే ప్రేమ అనేది ఆకట్టుకోవడం కాదు, తన నిజమైన మనసును చూపించగలిగే ధైర్యం. కానీ ప్రేమలో చాలామంది గమనించని ఒక నిశ్శబ్ద సంకేతం ఉంది. అది అసూయ కాదు, అది అధికారం కూడా కాదు, అది నియంత్రణ కూడా కాదు. అది భయం. నిన్ను కోల్పోతానేమో అనే చిన్న భయం. ఎందుకంటే ఒక స్త్రీకి నువ్వు సాధారణ వ్యక్తిగా ఉన్నంత వరకు నీ గురించి ఆమె ఆలోచించదు. కానీ ఒకసారి నువ్వు ఆమె హృదయంలో స్థానం సంపాదించిన తర్వాత నీ దూరం కూడా ఆమెకు కనిపిస్తుంది, నీ మౌనం కూడా ఆమెకు వినిపిస్తుంది, నీ మార్పు కూడా ఆమెకు అర్థమవుతుంది. నువ్వు ఏం లేదు అని చెప్పినా నీ కళ్ళ వెనుక దాగి ఉన్న బాధను గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ప్రేమలో ఉన్న హృదయం వినేది మాటలను కాదు, అర్థం చేసుకునేది భావాలను. అందుకే కొన్నిసార్లు ఆమె నీతో చిన్న చిన్న విషయాల మీద కోపపడుతుంది. అది ఆ విషయం వల్ల కాదు, ఆమెకు ముఖ్యమైన వ్యక్తి నువ్వు కావడం వల్ల. మనకు విలువలేని విషయాల గురించి మనం ఎప్పుడు బాధపడము, మనసుకు దగ్గరైన వాటి గురించే బాధపడతాం. ఇదే ప్రేమ యొక్క విచిత్రమైన నిజం. అది మనిషిని బలంగా కూడా చేస్తుంది, అదే సమయంలో బలహీనంగా కూడా మారుస్తుంది. ఎందుకంటే ప్రేమలో ఉన్న స్త్రీ ప్రపంచం ముందు ఎంత ధైర్యంగా కనిపించినా తన మనసుకు దగ్గరైన వ్యక్తి విషయంలో మాత్రం చిన్న పిల్లలా మారిపోతుంది. ఒక మెసేజ్ కోసం ఎదురు చూస్తుంది, ఒక కాల్ కోసం ఆశపడుతుంది, ఒక చిన్న శ్రద్ధ కోసం సంతోషపడుతుంది. ఎందుకంటే ప్రేమకు పెద్ద పెద్ద బహుమతులు అవసరం ఉండవు. కొన్నిసార్లు నువ్వు బాగున్నావా అనే ఒక్క ప్రశ్న చాలు, రోజంతా అలసిపోయిన హృదయానికి ప్రశాంతత ఇవ్వడానికి. అందుకే నిజమైన ప్రేమను గుర్తించాలంటే ఆమె నీ కోసం ఎంత త్యాగం చేసిందో చూడకు, నీ సంతోషం కోసం ఆమె ఎంత నిజంగా శ్రద్ధ చూపుతుందో గమనించు. ఎందుకంటే ప్రేమ అంటే ఒకరిని సొంతం చేసుకోవడం కాదు, వారు సంతోషంగా
ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం. కానీ ప్రేమలో అత్యంత అందమైన దశ ఏంటో తెలుసా? ఒక స్త్రీ నీతో మాట్లాడకుండా కూడా నిన్ను అర్థం చేసుకునే స్థితికి చేరుకోవడం. ఆ సమయంలో మాటలు అవసరం ఉండదు. నువ్వు నవ్వుతున్న ఆ నవ్వు వెనక దాగిన బాధను కూడా ఆమె గుర్తిస్తుంది. నువ్వు బలంగా కనిపిస్తున్న లోపల ఎంత అలసిపోయావో ఆమెకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రేమ కళ్ళతో చూడదు, మనసుతో చూస్తుంది. అందుకే నిజంగా ప్రేమలో ఉన్న స్త్రీ నీ రూపాన్ని మాత్రమే ఇష్టపడదు, నీ కలలను ఇష్టపడుతుంది, నీ పోరాటాలను గౌరవిస్తుంది, నీ లోపాలను అంగీకరిస్తుంది, నీ విజయాలను చూసి గర్వపడుతుంది. మరియు ముఖ్యంగా నువ్వు ఎవరో కాదు, నువ్వు ఎలా ఉన్నావో అలా ఇష్టపడుతుంది. ఈ ప్రపంచంలో చాలామంది నీ విజయాల సమయంలో నీతో ఉంటారు. చాలామంది నీ నవ్వులో భాగస్వాములు అవుతారు. కానీ నీ జీవితంలో చీకటి రోజులు వచ్చినప్పుడు కూడా నీ పక్కనే నిలబడే వ్యక్తి దొరకడం చాలా అరుదు. అక్కడే ప్రేమకు పరీక్ష మొదలవుతుంది. ఎందుకంటే ఆకర్షణ మంచి రోజుల్లో ఉంటుంది, కానీ ప్రేమ చెడు రోజుల్లో కూడా వదిలిపెట్టదు. నువ్వు ఓడిపోయినప్పుడు, అందరూ వెనక్కి తగ్గినప్పుడు, నిన్ను నువ్వే నమ్మలేకపోయినప్పుడు కూడా నువ్వు చేయగలవు అని నమ్మే ఒక హృదయం ఉంటే అది ప్రేమకు దగ్గరైన రూపం. అందుకే ప్రేమను ఎప్పుడు మాటలతో కొలవకు. మాటలు మారిపోతాయి, భావాలు మారిపోతాయి, పరిస్థితులు కూడా మారిపోతాయి. కానీ ఒక వ్యక్తి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడితే అక్కడ ప్రేమ మాటల కంటే గొప్పదై ఉంటుంది. ఎందుకంటే నిజమైన ప్రేమ చెప్పబడేది కాదు, నిరూపించబడేది, చూపించబడేది కాదు, అనుభవించబడేది మరియు అర్థం చేసుకునే హృదయానికి మాత్రమే కనిపించేది. అయితే ప్రేమలో చివరికి అందరూ తెలుసుకునే ఒక నిజం ఉంది. ప్రేమ అనేది మనకు కావాల్సిన వ్యక్తిని పొందడం కాదు, మన హృదయాన్ని తాకిన వ్యక్తిని మర్చిపోలేకపోవడం. ఎందుకంటే జీవితంలో మనం వందల మందిని కలుస్తాం, చాలామందితో మాట్లాడతాం, చాలామందితో నవ్వుతాం. కానీ కొంతమంది మాత్రమే మన ఆత్మను తాకుతారు. వాళ్ళు వచ్చిన తర్వాత మన జీవితంలో ఏదో మారిపోతుంది. ప్రపంచం అదే ఉంటుంది, రోజులు అలాగే గడుస్తాయి. కానీ మన హృదయం మాత్రం పాతదిలా ఉండదు. అందుకే ప్రేమలో ఉన్న స్త్రీ నీతో గడిపిన చిన్న క్షణాలను కూడా విలువైన జ్ఞాపకాలుగా దాచుకుంటుంది. నీకు సాధారణంగా అనిపించిన ఒక మాట ఆమెకు ఒక జ్ఞాపకంగా మారవచ్చు. నీకు గుర్తులేని ఒక రోజు ఆమె మనసులో ఎప్పటికీ నిలిచిపోవచ్చు. ఎందుకంటే ప్రేమ సమయాన్ని కొలవదు, భావాలను మాత్రమే గుర్తుంచుకుంటుంది. మరియు ప్రేమలో ఉన్న హృదయం